హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపునకు బ్రేక్ అని చెప్తున్నారు. ఏంటి అని అంటే ప్రస్తుతం మనం 15,000 కొనసాగింపు. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ప్రయోజనాలను మరింత మందికి అందించేందుకు వేతన పరిమితిని 15,000 నుంచి 25,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా పడింది. కంపెనీలపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నెలకు 15,000 వరకు బేసిక్ సాలరీ తీసుకునే ఉద్యోగులకు ఈపీఎస్ పథకాల్లో చేరడం తప్పనిసరి. అంతకంటే ఎక్కువ బేసిక్ జీతంగా ఉంటే ఈపీఎఫ్ఓలో చేరడం ఉద్యోగి ఇష్టంపైనే ఉంటుంది. యజమాని కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఉద్యోగి, యజమాని ఇద్దరు బేసిక్ జీతంలో 12% చొప్పున ఈపీఎఫ్ఓకు చెల్లిస్తున్నారు. 15,000 వేతన పరిమితి ప్రకారము ఒక్కొక్కరు గరిష్టంగా నెలకు 1,800 చెల్లించాలి. ఒకవేళ సాలరీ పరిమితిని 25,000కు పెంచితే ఈ మొత్తము 3,000కు చేరుతుంది. దీంతో కంపెనీల ఖర్చు కూడా పెరుగుతాయి. ఇప్పటికే కొత్త కార్మిక చట్టాల వల్ల చాలా కంపెనీల ఖర్చులు పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఈ సమయంలో మరో అదనపు భారం వేయకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వేతన పరిమితి పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ ప్రతిపాదనను పూర్తిగా రద్దు చేయలేదు. కార్మిక సంఘాలు యాజమాన్యులతో చర్చించిన తర్వాత సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. వేతన పరిమితిని 25,000కు పెంచితే మరో 1 కోటి మందికి పైగా ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ పద్ధతిలోనికే వస్తారు అని అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో సుమారు 8 కోట్ల మంది సభ్యులు ఉండగా సంస్థ వద్ద 27-28 లక్షల కోట్ల వరకు నిధులు ఉన్నట్టు కేంద్రం రిలీజ్ చేసిన విషయం అనమాట. ఇది ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపునకు బ్రేక్. ప్రస్తుతానికి 15,000 కొనసాగింపు అనే దాని గురించి ఈరోజు వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.